సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం మూడవ సముల్లాసము పఠన పాఠన విషయంలో చర్చ జరుగుతున్నది. ఒక విషయమున అనేకులకు సంబంధించిన పరస్పర విరుద్ధ కథనమును విరోధమందురు. ఇక్కడ కూడా సృష్టి అనునది ఒక్క విషయమే. ఇదే విషయమా లేదంటే ఇంకా పైనగా? షడ్ దర్శనముల అవిరోధం. 6 దర్శనాలలో దేనికి విరోధము లేదు అనేటువంటిది సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసం 61వ పుటలో చూడండి. ప్రశ్న: ఇతర గ్రంథములలో సత్యాసత్యములు పరస్పర విరోధములు ఉన్నట్లుగా ఇతర శాస్త్రములలోనూ ఉన్నవి. ఇప్పుడు మీరు ఏవైతే సత్యములు ఉన్నవని చెప్పేసి, పరస్పర విరోధంగా ఉన్నవని చెప్పేసి ఏ గ్రంథములోనైతే చెప్పారో అందుకు భిన్నమైనటువంటి ఇతర శాస్త్రములు ఏవైతే మీరు సత్యశాస్త్రాలు, వేదాది సత్యశాస్త్రాలని చెప్తున్నారో వాటిలో కూడా అలాంటివి ఉన్నవి. ఎట్లానా? ఎందుకంటే ఏ విధంగానంటే సృష్టి విషయమున షడ్ దర్శములందు విరోధము కనిపించుచున్నది. 6 దర్శనాలు 6 రకాలుగా చెప్పారు. ఒకే విధంగా చెప్తే 6 పేర్లు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. 6 పేర్లు పెట్టారు కాబట్టి 6 రకాలుగా చెప్పారు కదా. 6 రకాలు అంటే పరస్పర విరోధమే కదా, దాన్నేమంటారు అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ఇంకను ప్రశ్న: మీమాంస కర్మమును, మీమాంస దర్శనము కర్మమును, వైశేషిక దర్శనము కాలమును, న్యాయ దర్శనము పరమాణువులను, యోగ దర్శనము పురుషార్థము, సాంఖ్యము ప్రకృతిని, వేదాంతము బ్రహ్మను సృష్టి ఉత్పత్తికి కారణములుగా అంగీకరించుచున్నవి. ఇవి విరోధములు కాదా? ఈ రకంగా విరోధం కాదా అని ప్రశ్నకర్త యొక్క ప్రశ్న. దానికి సమాధానం: సాంఖ్య వేదాంత దర్శనములను విడిచి మిగిలిన 4 శాస్త్రములందును సృష్టి ఉత్పత్తిని గూర్చి ప్రసిద్ధముగా వ్రాయలేదు. సాంఖ్య దర్శనము, వేదాంత దర్శనము ఈ 2 మాత్రమే సృష్టి ఉత్పత్తిని గూర్చి ప్రముఖంగా వ్రాసినవి. ఇక న్యాయ, వైశేషిక, యోగ దర్శనము, మీమాంస దర్శనము అనేటువంటివి అక్కడక్కడ మచ్చుకు మాత్రమే సూత్రబద్ధంగా చెప్పడం జరిగింది. కానీ ప్రముఖ విషయం సృష్టి ఉత్పత్తి కాదు ఈ 4 దర్శనములు అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. అంతేగాక ఆ దర్శనములో విరోధము లేదు. ఆయా దర్శనములో ఏవైతే మీరు విరోధం అని అంటున్నారో విరోధము కాదు ఏలయన. ఎందుకంటే నీకు విరోధము అవిరోధము అననేమో తెలియదు. ఏది విరోధమో ఏది విరోధము కాదో ఏది సానుకూలమో అనేటువంటి విషయాన్నే నువ్వు గుర్తించలేకున్నావు. విరోధం అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతావు? విరోధము ఏ స్థలమున ఉన్నది చూపించగలవా? ఒక విషయమునందా లేక భిన్న భిన్న విషయములందా? ఏ విషయంలో విరుద్ధం ఉన్నది అని దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అని నేను అడుగుతున్నాను. ప్రశ్నకర్త: ఒక విషయమున అనేకులకు సంబంధించిన పరస్పర విరుద్ధ కథనమును విరోధమందరు. సృష్టి అనేటువంటి విషయమున అనేకులకు సంబంధించినటువంటి పరస్పర విరుద్ధ కథనం అంటే ఒకరు కాలమును ఉద్దేశించి సృష్టి అని, ఒకరు ఈ యొక్క అణు పరమాణువులను గురించి సృష్టి అని, ఇంకొకరు ఈ బ్రహ్మ గురించి అని, ఈ రకంగా ఒక్కొక్కటి చెప్తున్నారు కదా. పరస్పర విరుద్ధ కథనమును విరోధం అందరు.
ఇక్కడ కూడా సృష్టి అనున్నది ఒక విషయమే. ఆ ఒక్క విషయంలోనే ఆరు రకాలుగా చెప్పినప్పుడు వారి ఒక్కొక్క గ్రంథమును చదివేటువంటి పాఠకులకు ఏమి తెలుస్తుంటది? అది యోగ దర్శనం చదివే వారికి పురుషార్థము విషయంలోనే తెలుస్తుంది. సాంఖ్య దర్శనం చదివేటువంటి వారికి ఈ యొక్క సృష్టి ఉత్పత్తి విషయంలోనే తెలుస్తుంది. మరియు వేదాంత విషయంలోనే వేదాంత విషయంలో బ్రహ్మ గురించి తెలుస్తుంది. మీమాంస దర్శనంలో కర్మ గురించి తెలుస్తుంది. దేంట్లో పరిపూర్ణత అనేటువంటిది లేదు గదా! అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దీనికి దయానంద సరస్వతి సమాధానం ఇస్తున్నదేంటంటే, విద్య ఒకటియే. అంటే ఈ సృష్టి ఉత్పత్తి అనేటువంటి ఉద్దేశము, విద్య అనేటువంటిది సృష్టి ఉత్పత్తి విద్య అనేటువంటిది ఒకటియే. ఒకటియా? రెండా? అనేటువంటి దానికి వారిని ప్రశ్నించి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే ఒకటే. ఒకటి అయినచో వ్యాకరణము, వైద్యకము, జ్యోతిషము మున్నగు భిన్న భిన్న విషయములు ఎందులకున్నవి? విద్య అనేటువంటి విషయము ఒకటే అయినప్పుడు, విద్య అనేటువంటి విషయం ఒకటే అయినప్పుడు ఈ వ్యాకరణం ఏంటి? వ్యాకరణ విద్య ఏం చెప్తుంది? వైద్యక విద్య ఏం చెప్తుంది? జ్యోతిష విద్య ఏం చెప్తుంది? ఈ విద్య అన్నప్పుడు ఒకటే ఉండాలి కదా, భిన్న భిన్నం అనేటువంటిది ఎందుకున్నవి? ఒక విద్యయందు అవిద్యకు సంబంధించిన అవయవముల ప్రతిపాదన ఒకదానికంటే మరి ఒకటి భిన్న భిన్నముగా చేయబడును. ఒక విద్యయందు అంటే చదివేటప్పుడు ఏది చదవాలి, ఏది చదవకూడదు, దేనికి దూరంగా ఉంటే మనకు కావలసినది దగ్గరవుతుందో, మనకు కావలసిన దాన్ని దూరం కొడితే ఏవైతే మనకు అవసరం లేకుండా ఉన్నటువంటివి మనకు దగ్గరై మనల్ని చిక్కులో పడేస్తుందో వాటన్నింటినీ వేరు చేసి సత్యమును గ్రహించడము, అసత్యమును వదిలేయటమే విద్య యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి ఈ ఒక విద్యయందు అవిద్యకు సంబంధించిన అవయవముల ప్రతిపాదన ఒకదానికంటే మరి ఒకటి భిన్న భిన్నంగా చేయబడును. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య, తెలుస్తున్నాను. అట్లే సృష్టి విద్యకు సంబంధించిన భిన్నములైన 6 అవయవముల ప్రతిపాదన, 6 అవయవముల ప్రతిపాదన అంటే 6ట్లో ఒకటి కాలము, ఇంకొకటి సంఖ్య అణు పరమాణువులది, ఇంకొకటి బ్రహ్మ విషయము, మరి ఇంకొకటి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి. ఏంటంటే మీమాంస కర్మ గురించి ఒకటి, కాలం గురించి వైశేషికము, పరమాణువుల గురించి న్యాయము, పురుషార్థం గురించి యోగము, ప్రకృతి గురించి సాంఖ్యము, వేదాంతము బ్రహ్మను గురించి ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్పారు. కానీ ఒకరు చెప్పిన దాన్నే ఇంకొకరు చెప్పలేదు, భిన్నంగా చెప్పలేదు అనేటువంటిది దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. సృష్టి కావాలి అంటే కర్మ కావాలి, కర్మ కావాలి అంటే కాలము కావాలి, దానికి నిర్దిష్ట కాలము కావాలి. ఆ కాలములోనే ఒదిగించేటువంటి పరమాణువుల సంఖ్య కావాలి. ఇక ఇవన్నీ చేయాలంటే యోగం ద్వారా పురుషార్థం కావాలి. ఈ పురుషార్థం చేయాలి అని అంటే రూపం కావాలి, గనక సాంఖ్యము చెప్పేటువంటి ప్రకృతి కావాలి. వీటన్నింటినీ యథాయోగ్యంగా పొందుపరిచి ఒక రూపం ఇవ్వడానికి వేదాంతం చెప్పేటువంటి బ్రహ్మతత్వము కావాలి. ఇందులో విరోధం ఎక్కడున్నది అని దయానంద సరస్వతి సమాధానపరుస్తున్నాడు. అట్లే సృష్టి విద్యకు సంబంధించిన భిన్నములైన 6 అవయవముల ప్రతిపాదన ఆ యొక్క శాస్త్రములలో చేసినందున, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని పట్టుకొని 6గురు కలిసి ఒక సృష్టి ఉత్పత్తిని చెప్పారు అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. వానిలో ఎట్టి విరోధమును లేదు. 6 రకాలుగా ఉన్నందువల్ల మీరు ఒక్కొక్క దర్శనము, ఒక విషయాన్ని, ఒక్కొక్క సృష్టి వ్యవస్థ అని మీరు భావించుకుంటున్నారు. కాబట్టి
మీరు భావించుకుంటున్నటువంటిది ఆ దర్శనంలో లేదు. కాబట్టి మీరు అవిద్యాగ్రస్తమై ఉన్నారు అనే అభిప్రాయం. సరిగ్గా గుర్తించలేదు అనేటటువంటి అభిప్రాయం. అంతే. సరిగ్గా గుర్తించలేక తొందరపడి ఆరోపణ చేస్తున్నారు. వారు విరుద్ధంగా చెప్పారు. 6 దారులు. ఇప్పుడు హ్మ్. చాలా మంచి ప్రశ్నకు తెరలేసింది. ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఏ మత సంప్రదాయాన ఎవరైనా కూడా అందరూ మంచినే చెప్తుంటారు. అందరూ ఆ భగవంతునే కొలవమంటుంటారు. దారులు వేరైనా గమ్యం ఒకటే అని అంటుంటారు. దారులు వేరైనా గమ్యం ఒకటే అంటే ఇక్కడ ఈ దయానంద ప్రశ్న బయట అందరూ ఇదే అంటారు ఆచార్యజీ. అదే మరి దానికి తెరలేస్తుంది అన్నట్టుగా దీని ద్వారా. అంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏవైతే మీరు దారులు అని అనుకుంటున్నారో ఆ దారిని చూపించింది ఎవరు? ఆ దారిని చూపించింది ఎవరు? ఆ దారిలో నడుస్తున్నటువంటిది మీరు సరిగానే నడుస్తున్నారు అనేటువంటిది చెప్తున్నది ఎవరు? ఇక్కడ భగవంతుడు ఒక సెల్ ఫోనును తయారు చేసినటువంటి వ్యక్తి దాన్ని ఎలా వాడుకోవాలో దానికి ఒక దిశానిర్దేశిక, దాన్ని ఇంగ్లీష్‌లో గైడ్ అంటారు. ఆ గైడ్ ఇస్తుంటాడు. ఇచ్చినప్పుడు దాన్ని అనుసరిస్తే బాగుంటదా? గ్రైండరు ఎట్లా నడవాలో ఆ గైడ్ పాటిస్తే బాగుంటదా? అది నాగలి ఎట్లా దున్నాలో దాని గురించి, టీవీ ఎట్లా నడిపియాలో దాని గురించి తెలుసుకుంటే బాగుంటదా? సెల్ ఫోన్ వాడాలంటే సెల్ ఫోను దిశానిర్దేశికనే పాటించాలి. కంప్యూటర్ నడిపించాలంటే కంప్యూటర్‌ను తయారు చేసినటువంటి అతను చెప్పేటువంటి దిశానిర్దేశకను పాటిస్తేనే మనం సరియైన దిశలో వెళ్తుంటాం. భగవంతుడు ఈ సృష్టిని చేసి, సృష్టి ఎలా నడవాలో, సృష్టిలో ఉన్నటువంటి మనుషులు ఎలా నడుచుకోవాలో వేదములు చెప్పారు. ఉపదేశించాడు. ఆ వేదమును మనం అనుసరించక ఇంకెవరో వేరే మనుషులు రాసినటువంటి ఆ గ్రంథములను పాటించి మేము భగవద్గీత అని చెప్పేసి, ఆ భగవద్గీత అనేటువంటిది మహాభారతంలోని అంశము. కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ కౌరవులు పాండవులు ఎదురెదురు నిలబడ్డప్పుడు అర్జునుడికి వ్యామోహం రావడం వల్ల ఎవరిని చంపాలి, ఎలా చంపాలి, వీళ్ళను చంపి నేనేమి సాధిస్తాను అని దుఃఖంలో ఉన్నప్పుడు అతనికి కర్తవ్య బోధ చేసినటువంటిది భగవద్గీత. భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు మరి మహాభారతం ఆ యుద్ధ ఘట్టంలో ఉన్నాయా? ఒకసారి తెరిచి చూడండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాము అని చెప్పేసి కోర్టులో తీర్పు చెప్పేటువంటి న్యాయాధీశుడు ఆ ముద్దాయిని దీని మీద ప్రమాణం చేసి నేను సత్యమే చెప్తాను అని చెప్పండి. ఆ గ్రంథం సత్యమా? ఆ రకంగా ఎవరైతే ఈ యొక్క ఇతర మత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వేదముకు భిన్నముగా మనల్ని తప్పుదో పట్టిస్తున్నాయో, వేదం చెప్పేది నిరాకార పరమేశ్వరుడిని, కానీ మత సంప్రదాయాలు చెప్పేటువంటి ఆకారంతో ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను ప్రోత్సాహము. ఈ రకంగా చెప్తున్నప్పుడు ఇది అందరూ ఒక్క గూటికి ఎలా వెళ్తుంటారు? అందరి ఉద్దేశం దారులు వేరైన గమ్యం ఒకటే అనేది ఎలా అవుతుంది? ఇదంతా మిడిమిడి జ్ఞానంతో మనల్ని మభ్యపెట్టేటువంటి గురువులు సరి అయినటువంటి వారు లేనందున ఇటువంటి అభిప్రాయాలతోటి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఎవరికి వారే యమునా తీరే అన్న పద్ధతిలో పోతున్నారు. అది సరైనటువంటిది కాదు. భగవంతుడు ఓం ఆచార్జీ నమస్తే. అంటే ఎవరికి వాళ్ళు నేను సరిగ్గా నడుస్తున్నాను. ఉండండి ఒక్క నిమిషం ఉండండి. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, గూటిలోంచి వెళ్ళినటువంటి పక్షి, దొడ్డిలోంచి వెళ్ళినటువంటి పశువు, ఇంట్లోంచి వెళ్ళినటువంటి మనిషి ఎక్కడ ఏ రకాలుగా తిరిగినా ఇంట్లోకి రావాలి అంటే ఇంటి ద్వారం, సింహద్వారం గుండానే లోపలికి రావాలి. గూటిలోకి పక్షి రావాలంటే ఆ గూటి ద్వారం గుండానే రావాలి. పశువు ఆ దొడ్డి ద్వారం గుండానే రావాలి. పశువుల పాక ద్వారం. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఇంత పెద్ద దృష్టాంతము
మనకు కావలసినటువంటి జ్ఞానోదయాన్ని మన చేతనే నాటకీయ రంగంగా నటింపజేసి అందులో మనల్నే పాత్రధారుల్ని చేసి మనకే కల్పిస్తున్నా కూడా కళ్ళు తెరవనటువంటి వైనం. అందు గురించి ఈ దారులు వేరైన గమ్యం ఒకటే అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి వాళ్ళంతా అవిద్యాగ్రస్తులు, వారు సరైనటువంటి వారు కారు. అందుకని అది సరైనటువంటి భావజాలము కాదు. ఇంతకు మించి చెప్పడానికి వీల్లేదు. అది మీరు గ్రహించే వాళ్ళు గ్రహించండి. అర్థమవుతుందా లేదా? ఓం ఆచార్యజీ. అర్థమవుతుంది కదా ఆచార్య. ఓం కోర్టులో చెప్పండి. ఈ కోర్టులో భగవద్గీతకు బదులుగా వేద గ్రంథాలని ప్రమాణంగా ఎందుకు పెట్టిపోయారు అని ముందు భగవంతుని వాళ్ళు గుర్తిస్తే కదా వేదం దగ్గరికి వెళ్ళేది. ముందు భగవంతుని గుర్తించాలి కదా. వాళ్ళు ఆకారాన్ని, అవతారాన్ని గుర్తిస్తున్నారు కదా. ఇవాళ ఈ మా పతంజలి యోగాశ్రమ తపోవనం దుద్యాల గేట్ ఆశ్రమం యొక్క ట్రస్ట్ ఆయన ఎవరు శ్రీనివాస్ గారు వీడియో పెట్టారు. ఇంకా నేను దాన్ని చూడలేదు. ఆ చాగంటి గారిది. దేవుడుకు వేదం కూడా అవతారాన్ని నిరూపించింది, వేదంలోనే ఉన్నది అనేటువంటి అభిప్రాయంతో పెట్టాడు. అంటే అది సత్యమేంటి అసత్యమేంటి తెలుసుకోకుండా, అంటే ఆకారం వైపుకే రండి, మనం ఆకారాన్నే ప్రోత్సహించాలి, అవతారాన్నే ప్రోత్సహించాలి, మన కష్టాల్లో దేవుడు వచ్చి ఆదుకుంటాడు అనేటువంటిది అభిప్రాయం. పెట్టారండి అది. నిన్న పెట్టారు మరి అది అర్థం అనే విధంగా వాళ్ళు ఏదో తయారు చేస్తే దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి దాన్ని అందరికి తెలియజేయడం, అది ఒక్కటి కరెక్ట్ అనిపించలేదండి. వీళ్ళు చాలా వరకు అన్ని చెప్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, దేని వల్ల ప్రయోజనం, మన గురువు యొక్క ఉద్దేశం ఏంటి, మన ఆధ్యాత్మిక మన ఉద్దేశం ఏంటి, మన జీవనముక్తి యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మర్చిపోయి ఏది కనబడితే అది చెడు సరళంగా ఆకర్షిస్తుంటది. అందుకే చెడు వైపు తొందరగా వెళ్తుంటారు. మంచి అనేటువంటిది మనకు నిలకడగా తెలుస్తుంటుంటది. ఓపిక అవసరం, సహనం అవసరం, తొందరపాటుతనం సరైనటువంటిది కాదు. అందుకని మనము చెప్తే మీరు ఇలా చేస్తున్నారంటే వారికి కోపం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మనం చెప్తేనేమో కోపం వస్తుంటది, మమ్మల్ని ఇలా అన్నారని చెప్పేసి. కానీ వారు ఏం చేస్తున్నారో తెలియదు. భయము భక్తి అనేటువంటిది ఉండాలి, ఓపిక ఉండాలనేది అభిప్రాయం. దీనికి శ్యామలయ్య గారు ఏమంటారంటే, మీరంటే మేము భయపడుతూ బిగుసిపోయి ఆ భయం ఇట్లా ఉండాలంట. ఇక్కడ ఎవరైనా ఉన్నారా భయం భక్తితోటి? మిమ్మల్ని నేను భయపడుతున్నానా? శ్యామలయ్య గారు మీరేమైనా భయపడుతున్నారా? బాలేదు. ఎవరిని భయపడుతున్నావు? ఆశ్రమంలో భయపడుతున్నావా, ఆన్లైన్లో భయపడుతున్నావు? భయపెడితే అక్కడ వ్యక్తిత్వం వంచబడుతుంటది. అక్కడ ప్రేమగా రావాలి. మన తప్పులు చెప్పేవారు మనకు కావాలి, మనల్ని సవరించేవారు మనకు కావాలి. అలా లేరు కాబట్టే సమాజం ఇలా తయారైంది. అంతేగాని మేము ఎవరిని నియంత్రించాలి, భయం భక్తులు పెట్టాలని కాదు. భయం భక్తులు కాదు, తమ ఏం చేస్తున్నారో సరైనటువంటిది. భగవంతుడు ఎందుకు అప్పగించాడు తల్లిదండ్రికి? భగవంతుడు తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి గురువుకి ఎందుకు అప్పగిస్తున్నాడు? మన తప్పులను సవరించడానికి. ఇది గమనించట్లేదు. తప్పులు చెప్పే వాళ్ళని తప్పు పడితే ఇక మీకు ఎవరు తప్పులు చెప్పారు. ఇక దానికి సామాజిక ఎదురు దెబ్బలు ఎలా తగులుతాయి అంటే అలా తగులుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అలానే సమాధానం చెప్తుంది అటువంటి వారికి. బాలాజీ గారు అర్థమవుతుందా? ఏంటంటే మాది ఈ పరిస్థితి ఎలా ఉన్నది అంటే, భయం లేని కోడి బజార్లో గుడి పెట్టినట్టున్నది. దానికి నీకు ఒక స్వామి ఉన్నాడు, నువ్వు ఒకరి నియంత్రణలో ఉన్నావు, నువ్వు ఒకరి అధీనంలో ఉన్నావు. నువ్వు బజార్లో గుడి పెట్టడం కాదు, నీకు వ్యవస్థ ఉన్నది, నీ వ్యవస్థను నువ్వు సవరించుకో అనేటువంటిది. మునిగారు అడగండి. అదేను మీరు తప్పులు చదువుతున్నప్పుడు ఇలా చదవద్దు అని చెప్తే చెప్పకూడదు, వారి పక్కన వారి పాపన పోరి అదే మీరు ఏమనకండి అని అంటున్నారు కదా. అదే కదా. ఇప్పుడు వారు మామిడికాయలు తెంపారంటే వారిని ఎందుకు అన్నారు? వారు తెంపారని ఎలా అన్నారు? మీరు ఇది వస్తువు తీసుకుపోయారు మీరు అనడానికి ఎవరు? అంటే మీరు నియమించింది ఏంది? ఓ సంస్థ ఎందుకు నడవాలి? దాని ఉద్దేశం ఏంటి?
ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. నోరున్నది కాబట్టి మాట్లాడాలి. ఆచార్య ఏ ఎండ కాగొడుగు పట్టాలా అని వాళ్ళు చెప్పుడు మరి అన్నట్టు అట్లా చెప్పినప్పుడు ఇక మీకు మాకు తేడా ఏంటి? గురువు ఏంటి, శిష్యుడు ఏంటి, ఏమిటి అంతా? అందుకని కొద్దిగా అది మనకు కనిపించినప్పుడే కదా దాని గురించి ఆలోచన వచ్చేది, ఏంటి అనేటటువంటిది. ఒకసారి కాకపోతే ఒకసారి అండి, లేకపోతే ఇక అంతా ఒకటే మార్గం కదా. విశేషంగా జ్ఞానము అజ్ఞానము అని రెండు రకాలుగా జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానాన్ని జ్ఞానంగా తెలుసుకున్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు కదా. ఇప్పుడు ఆ విషయం తెలుస్తలేదు. వ్యక్తిత్వ అజ్ఞానం వైపు వికాసం మొగ్గు చూపితే ప్రపంచమంతా అజ్ఞానం మునిగిపోతుంది, అంధకారం మునిగిపోతుంది. అది వేదం చెప్పే యథార్థం. ఓకే ఆచార్య. ఇప్పుడు త్యాగంటి గారు కూడా, వీరు కూడా ఆచార్యజీ చాలానే ఖండిస్తున్నారు. కొందరు మళ్ళీ ఇదేంటి యజ్ఞ యాగాదులు చేయటానికి భారతదేశంలోనూ సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ ఆయన అమెరికాలోనూ చేస్తున్నారండి. 80% అబోవ్ ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. దయానంద సరస్వతినే అనుసరిస్తున్నారు వారు కూడాను. చెప్తున్నారు అన్నింటికి సమాధానాలు. కొన్నిటికి గట్టిగా మాట్లాడే వాళ్ళకైతే ఆయన ఖండించి మరీ చెబుతున్నారనమాట. కాకపోతే నిన్న అట్లా చెప్పటం అనేది అమ్మగారు మీరు గమనించలేరు. చివరికి ఏం చెప్పిండంటే సహస్ర శీర్ష పురుష అనే చెప్పారండి. దాన్ని అది గుర్తించట్లేదు కదండి. ఆయన ఇది చెప్పారు, అవతారవాదం చెప్పారు, దాని తర్వాత ఇది చెప్పారు అనమాట. ఆధ్యాత్మిక మీరు అనుకునే తీరు లేదు, ఇలా ఉంది అని వివరించండి. అవును. చివరికి మళ్ళీ ఏదైనా ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఆయన మాట్లాడడానికి రాకపోతే వేరే వాళ్ళని తెప్పించుకొని వాళ్ళ చేత మాట్లాడిస్తుంటాడు శ్రీనివాస్ గారు. ఇది చాలా తప్పు. అది వారికి అర్థం కావట్లేదు. గురువు అనేటువంటి వ్యక్తి దగ్గర మనము ఏమీ తెలియనట్లుగా ఒదిగి ఉంటే కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఇక లేదు మీకు అన్నీ తెలుసు అని అన్నప్పుడు మీరు ఎట్లా చెప్తారో, మీది మంచిగానే ఉన్నప్పుడు గురువు చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ గురువు కూడా మిమ్మల్ని అనుసరిస్తాడు. ఇక అటు తెలియకుండా ఉండరు, ఇటు తెలిసినట్లు ఉండరు. సగం తెలిసి తెలియకుండా ఉన్నప్పుడు ఇట్లాగే ఈ వ్యవస్థ అనేటువంటిది ఈ రకంగానే ఉంటుంటది. ఒక చిన్న విషయం ఆశ్రమ విషయంలో కాదు, కానీ ఉద్యాల్లో ఎలా తీసుకున్నారంటే కనపడే ఓం ప్రకాష్ గారినే తీసుకున్నారు. కానీ స్థానాన్ని గుర్తించాలనేటటువంటిది మాత్రం అది ఆధ్యాత్మిక ధ్యేయం. అందరి దృష్టికోణం అదే. ఇప్పుడు ఆశ్రమ విషయం పేరెత్తి చెప్పాల్సి వస్తుంది. గోవిందరావు అనేటువంటి ఆయన ట్రస్ట్ ఉంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే ఇట్లా సమస్యలు వస్తున్నాయంటే మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు వారికి చెప్పుకోండి అంటే, తన బాధ్యత లేదు అని చెప్పి చేతులు దులుపుకోవడమే. మళ్ళీ వీళ్ళు శ్రీనివాస్ గారు ప్రముఖ స్థానంలో ఉండి వేరే వాళ్ళని అపరిచితులను తీసుకొచ్చి వారి చేత మాట్లాడిస్తున్నాడు. ఇది ఎంత అవిద్యాగ్రస్తమైనటువంటిది విద్యకి తెలియాలి. ఇవి తప్పులు సవరించడం, మన తప్పు మనకు సవరించే వారు వ్యక్తిత్వ వికాసం ఇక్కడ జరుగుతుంది. గురు చరణాల్లో ఉండాలి. వారు చెప్పేది తప్పు అని అన్నప్పుడు వారిని వదిలేయండి. వారు మనకు సరి అయినటువంటి విషయాన్ని చెప్పేటువంటి గురువుని నియమించుకోవాలి. తప్పుడు చెప్పేటువంటి వారిని ఎందుకు నియమించుకుంటారు? వారి చేత మీరెందుకు దూరం ఉంటారు? జ్ఞాన తపోవనం అంటుంటారు. ఈ జ్ఞానానికి మరి దూరంగా ఉంటారు. అది సరే వదిలేద్దాం. నిన్న వీడియో పెట్టింది వారేనండి. అట్లయితే చివరిలో గ్రహించలేదు, అప్పుడు తెలిసేది వారికి కూడా. ఇప్పుడు సరే కాదు, ఎదురు ప్రశ్నిస్తే శత్రువులు తయారవుతారని ఉపదేశం చేస్తుంటారు. ఏంటిది ఇదంతా? ఇక అది వారికి అది అందుకని ఇతను ప్రశ్నకర్తకు సరి అయినటువంటి అవగాహన లేదు అని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అందుకని ఇక్కడ 6 దర్శనాలు ఏది కూడా దేనిని విరోధించడం లేదు. ఇప్పుడు అది మనం ఒక వివాహం కానీ ఇంకేదైనా వార్షికోత్సవం చేయాలి అంటే ఎవరికి తోచింది వారు చేస్తారు. ఒకరు శారీరకంగా సహకరిస్తారు, ఒకరు వస్తు రూపకంగా సహకరిస్తారు, ఇంకొకరు ఈ శ్రమ రూపకంగా సహకరిస్తుంటారు, ఇంకొకరు దాన్ని వేదికలో చెప్పడానికి. ఈ రకంగా వివాహం అన్నప్పుడు పౌరోహిత్యం చేసేటువంటి పురోహితుని పాత్ర వేరే,
పెళ్లి కూతురు పాత్ర వేరే, పెళ్లి కుమారుడి పాత్ర వేరే, తల్లిదండ్రుల పాత్ర వేరే, బంధువుల పాత్ర వేరే, వంట చేసేవారిది వేరే, బ్యాండ్ వాయిచేవారిది వేరే, ఎవరిది వారే, ఎవరిది అందరు కలిసి చేస్తేనే అవుతుంది అనేది సారాంశం. ఇక నా దగ్గరికి మీరు రావద్దు, మిమ్మల్ని మా దగ్గరికి రానివ్వము అని అంటే ఇక అది అగమ్య గోచరం పరిస్థితి. ఎక్కడేసిన బొమ్మడి అక్కడే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఘటమును చేయుటకు కర్మం, కుండ చేయాలంటే కర్మ చేయాలి. అది కాలం కావాలి, ఎంత సమయంలో చేయాలి అనేటువంటిది కాలం కావాలి. కాలం అంటే సమయం. మట్టి కావాలి, ఏ పదార్థంతో తయారు చేస్తున్నారో ఆ మట్టి కావాలి. విచారం కావాలి, ఎలా చేయాలి, చిన్నగా చేయాలా, పెద్దగా చేయాలా, ఎలా కుండని ఎలా చేయాలనేటువంటి ఆలోచన కావాలి. సంయోగ విభాగములు కావాలి. సంయోగ విభాగంలో అంటే ఎప్పుడు నీళ్లు పోయాలి, ఎప్పుడు మట్టి పిసకాలి, ఈ మట్టిని ఏ రకంగా పిసకాలి, దాన్ని ముద్దే రకంగా చేయాలి, దాన్ని కుండ ఆకృతిని ఎలా చేయాలి అనేటువంటి సంయోగ విభాగములు. చక్రంని ఎప్పుడు తిప్పాలి, ఎప్పుడు దాన్ని కుండగా మలచాలి, ఎప్పుడు గాలికి ఆరబెట్టాలి, ఎప్పుడు దాన్ని కర్రతో కొట్టాలి, ఎప్పుడు వాములో దాన్ని గట్టిగా చేయాలి అనేటువంటిది, ఇవన్నీ సంయోగ విభాగములు. మున్నగ వానికి సంబంధించిన పురుషార్థం, ప్రకృతి గుణములు, కుమ్మరి కారణమైనట్లుగా ఈ ఒక్క కుండ చేయాలంటే ఇన్ని కావాలి. మట్టి కావాలి, కర్మ కావాలి, సమయం కావాలి, ఆలోచన విధానం కావాలి, ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేటువంటిది. పొడి మట్టిగా ఉన్నప్పుడు కర్రతో కొట్టడానికి వీల్లేదు, పొడి మట్టిగా ఉన్నప్పుడు వాము పెట్టడానికి వీల్లేదు. అందు గురించి వాము పెట్టడం అంటే అది నిప్పులో పెట్టి కాల్చడం. ఆ రకంగా ఇవన్నీ ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కావాలి. ఇవన్నీ ప్రకృతి గుణములు. కుమ్మరి ఇవన్నీ చేసేటువంటి కుమ్మరి కూడా కావాలి. కుమ్మరిలో పురుషార్థం, ఇదంతా చెయ్యాలనేటువంటి తాపత్రయం, అతడు చేయగలగాలి. అన్ని ఉంటేనే అవుతుంటది. ఈ ఒక కుండకే ఇవన్నీ కారణం. సాధనములు ఆచార్య, సాధనములు చక్రము, దండము అవన్నీ కావాలి. కర్ర సాధనములు అంటున్నాడు ఇక్కడ, కారణం అంటున్నాడు కదా. కుమ్మరి సాధనం ఎట్లా అవుతాడు? మట్టి సాధనం కావచ్చు, నీళ్లు చక్రము సాధనం కావచ్చు, కానీ కుమ్మరి సాధనం కాదు కదా, కారణం. సృష్టికి కారణమైన కర్మ కారణమును గూర్చిన వ్యాఖ్య మీమాంస అందును కర్మ యొక్క మీమాంస దర్శనమందు కర్మ గురించి, సమయం యొక్క వ్యాఖ్యానము వైశేషికమున, ఉపాదాన కారణ వ్యాఖ్యానము న్యాయ దర్శనమున, పురుషార్థం యొక్క వ్యాఖ్యానము యోగ దర్శనమున, తత్వములను క్రమముగా పరిగణించుటకు సంబంధించిన వ్యాఖ్యానము సాంఖ్య దర్శనమున, నిమిత్త కారణమైన పరమేశ్వరుని యొక్క వ్యాఖ్యానము వేదాంత శాస్త్రమునందును ఉన్నవి. అందువలన వీనిలో ఈ యొక్క దర్శనములలో విరోధము కొంచెమును లేదు, ఏమాత్రము లేదు. వైద్యక శాస్త్రమున నిదాన చికిత్స ఔషధి దానము పథ్య ప్రకరణములు భిన్న భిన్నముగా చెప్పబడినవి. ఒకే వైద్యక శాస్త్రం, చికిత్స అనేటువంటిది ఉద్దేశం. దాని గురించి నిదానం అని అంటే చికిత్స. ఆ చికిత్సలో ఏముంటది అంటే ఔషధం ఉంటది. ఔషధం ఎవరికి అని అంటే ఎవరైతే రోగి ఉంటారో వారికి ఔషధం ఇవ్వడం, దానం. ఔషధం ఇచ్చిన తర్వాత పథ్య ప్రకరణములు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంతగా తినాలి అనేటువంటిది, ఎంతగా నిద్రపోవాలి, ఎంతగా విశ్రాంతిగా ఉండాలి అనేటువంటి భిన్నముగా చెప్పబడినవి. కానీ అన్నిటి యొక్క సిద్ధాంతము రోగ నివృత్తి అయినట్లు సృష్టికి 6 కారణములు. ఈ యొక్క వనమూలికల ఔషధాలు కావాలి. మరి ఆ యొక్క వనమూలికల యొక్క గుణధర్మము రోగిలో ఏ రోగమైతే ఉందో ఆ రోగానికి నివృత్తి అయ్యేటువంటి పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. అది ఎంత మాత్రలో ఇవ్వాలనేటువంటిది, దానికి కట్టుబడి ఉండేటువంటి పథ్యములు, అంటే ఏది తింటే రోగం పెరుగుతుంది, ఏది తింటే రోగం తగ్గుతుంది అనేటువంటి అవగాహన ఉండాలి. ఇటువంటి భిన్నమైనటువంటి అన్ని చెప్పగలిగినటువంటి వారు ఉన్నప్పుడు ఈ రోగికి
ఈ అన్ని వైద్యుడు చెప్తుంటాడు. అప్పుడే ఈ యొక్క వీటన్నింటి యొక్క ఉద్దేశము రోగ నివృత్తి కావటం. అదే విధంగా సృష్టికి అణు కారణములు, వానిలో ఒక్కొక్క కారణము వ్యాఖ్య ఒక్కొక్క శాస్త్రకారులు చేసి ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం అర్థమైంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని వర్ణించి పూర్తి సృష్టి వ్యవస్థను 6 దర్శనాలలో వాళ్ళు నిరూపించి చూపించారు అనేటువంటిది అభిప్రాయం. కావున వీనిలో విరోధం కొంచెమును లేదు. దీనికి సంబంధించిన విశేష వ్యాఖ్య సృష్టి ప్రకరణమున చేసేదము. సృష్టి ప్రకరణం అనేటువంటి ఇదే సత్యార్థ ప్రకాశంలో మునుముందు సృష్టి ప్రకరణం వస్తున్నది, దాంట్లో చేస్తాము, అక్కడ చూడండి. పఠన పాఠనముల విఘ్న రూప కర్మం. ఈ పఠనం అంటే చదవటం, పాఠనం అంటే చదివించడం. ఈ రెండింటి మధ్యలో విఘ్న రూపమైనటువంటి కర్మ, అది ఎలా విఘ్నం వస్తుంటుంటది, ఆ కర్మ వల్ల ఎందుకు ఈ విఘ్నాలు కలుగుతుంటాయి చెప్తున్నాడు. పఠన పాఠనములలో కలుగు విఘ్నములను విడవవలయను. ఏవైతే అవరోధాలు వస్తుంటాయో, ఏవైతే విఘ్నాలు వస్తుంటాయో, ఏవైతే అప్రాసంగిక ప్రసంగాలు వస్తుంటాయో అటువంటి వాటిని వదిలేయాలి, లెక్క చేయకూడదు. కుసంగము అంటే దుష్టుల సాంగత్యము, చెడు సాంగత్యము అనగా దుష్టులైన విషయాసక్త జనుల సాంగత్యము, దుష్ట వ్యసనములు, మద్యము, మాంసము వంటి వాటి సేవనము, వేశ్యాగమనము, బాల్యావస్థలో వివాహము అనగా 25 వర్షముల ఆయువు రాకముందు పురుషుడు, 16 వర్షములకు పూర్వము స్త్రీయు వివాహమాడుట, ఇదంతా పాపం. దీన్నంతా వదిలేయాలి, ఇదంతా అజ్ఞానం. పూర్ణ బ్రహ్మచర్యము పాలింపకుండుట అంటే బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటిస్తేనేమో రోగ నిరోధక శక్తి పెరుగుతుంటది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంటది, ఆయుష్ పెరుగుతుంటుంటది. అందు గురించి పూర్ణ బ్రహ్మచర్యమును పాటించాలనేది సందేశం. రాజు, తల్లిదండ్రులు, విద్వాంసులు అయినటువంటి వారి అందును అంటే విద్వాంసులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు, మరి తల్లిదండ్రులైనటువంటి వారు ఇవన్నీ పాటించాలి. విద్వాంసులు అగు వారి యందును వేదాది శాస్త్రముల ప్రచారమునందును ప్రేమ లేకుండుట. అంటే ఎవరైతే ఈ యొక్క దుష్టులనేవారు, మరి విషయాసక్తులనేవారు, దుష్ట వ్యసనాలు కలిగిన వారు, మద్య మాంసాలు సేవించేవారు, వేషగమనం చేసేవారు, బాల్యావస్థలో వివాహం చేసుకునేవారు, 26 వర్షములకు పూర్వము 25 వర్షములకు ఆయువు రాకముందు పురుషుడు వివాహం చేసుకుంటే 16 సంవత్సరములకు పూర్వము స్త్రీయు వివాహం చేసుకునేటువంటి స్త్రీలు, పూర్ణ బ్రహ్మచర్యం పాటించని వారు, రాజు, తల్లిదండ్రులు, విద్వాంసులు నగువారి యందును, మరి రాజును గౌరవించరు, తల్లిదండ్రులను గౌరవించరు, విద్వాంసులను గౌరవించరు. వేదాది శాస్త్రముల ప్రచారమునందును అంటే వేద శాస్త్రములు ఏమైతే చెప్తున్నాయో, ఏ యజ్ఞం గురించి అయితే చెప్తున్నాయో, ఏ యొక్క సత్య సదాచారం గురించి అయితే చెప్తున్నాయో వాటి ప్రచారం చేయుటకు ప్రేమ లేకుండుట, ఇవన్నీ దోషాలు అన్నమాట. అంటే వేదం చెప్పేటువంటి సదాచారం పట్ల దాని ప్రేమ ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, విద్వాంసులను గౌరవించాలి, రాజును గౌరవించాలి అనేటువంటిది అభిప్రాయం. అతి భోజనం, బాగా తినడం, అతి జాగరణం, ఎక్కువగా మేలుకొనటం, జాగరణం చేయుట, ఎక్కువగా మేలుకొని ఉండడం, పఠన పాఠములందు పరీక్షలనిచ్చుటలోను ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, మరి చదివితే మాకేం ప్రయోజనం, ఈ ఆర్య సమాజంలోకి వచ్చి గురుకులంలోకి వస్తే మాకేం ప్రయోజనం, ఉద్యోగాలు వస్తాయా, మాకు బ్రతుకు తెరువు దొరుకుతుందా అని ఆశిస్తుంటారన్నమాట. ఎప్పటికీ పొట్టపోసుకోవడం గురించి దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆత్మ గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆర్య సమాజ విద్వాంసుడు పండిత గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు చెప్తుంటారు,
మళ్ళీ ఇతర విద్వాంసులు కూడా చెప్తుంటారు ఏంటంటే ప్రతి మనిషికి 2 డాక్టర్లు ఉండాలి. ఒక డాక్టరు శరీరంలో ఏమైనా అనారోగ్యం రుగ్మత వస్తే దానికి చికిత్స చేయగలిగేటువంటి వారు ఉండాలి. ఇక మరొక డాక్టర్ ఎవరు అంటే గురువు. బుద్ధి ఎప్పుడు చెడిపోయి తప్పుడు పనులు చేస్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండేటట్టుగా భగవంతుడు తల్లి జన్మతోటి ప్రథమ గురువుగా తల్లిని, ఆ తర్వాత తండ్రిని, ఆ తర్వాత విద్య నేర్పేటువంటి గురువును, ఈ రకంగా భగవంతుడు మనల్ని ఒదిగించి ఎదిగిస్తున్నాడు, వ్యక్తిత్వ వికాసం గావిస్తున్నాడు. ఇక గురువు నుంచి బయటకు వచ్చాక ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఈ యొక్క దేశ విదేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసుకొని బ్రతుకుతూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వ్యక్తిత్వ వికాసంతో ఈ సమాజాన్ని నడుపుతున్నాడు. ఇది ఇంత పెద్ద దృష్టాంతం కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఇక మరి సత్యమును స్వీకరించకుండా పూర్వాగ్రహంతో ఉండేటువంటిది అంతా అజ్ఞానం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? బాలాజీ గారు పట్టుకుంటున్నారా? అవుతుంది. అనసూయమ్మ గారు ఏమీ మాట్లాడకపోతే మమ్మల్ని చూస్తలేరానా, లేదంటే నిద్రపోతున్నారానా మీరు? అతి భోజనం అతి జాగరణం చేయుట పఠన పాఠములందు పరీక్షలనిచ్చుటలోను. పరీక్షలు ఇచ్చుట అంటే ఎప్పటికీ కేవలం ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంపాదన మీదనే కాదు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ కళ్యాణం. ఈ పరీక్షలతోటైతే కేవలం నీకు కాగితం మీద నిరూపించేటువంటి డిగ్రీలే దొరుకుతాయి, కానీ వ్యక్తిత్వ వికాసంతో నువ్వంటే ఏంటి, నీవు ఎందుకోసం పుట్టావు, నీ యొక్క పుట్టుట యొక్క ఉద్దేశం ఏంటి, ఈ తల్లిదండ్రుల సంబంధం ఏంటి, గురువు యొక్క సంబంధం ఏంటి, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేటువంటి ఈ యొక్క మనం ఎందుకు పుట్టాము జీవన్ముక్తి కోసం, దాన్ని పురుషార్థ పూర్వకంగా సాధించుకోవాలనేటువంటిది వ్యక్తిత్వ వికాసంలో ఈ డిగ్రీలు ఇవే అవసరం లేదు. ఇంకొకరి దగ్గర పనిచేయడానికి ఈ పరీక్షలు డిగ్రీలు అనేటువంటివి పొట్ట చేత పట్టుకొని, అయ్యా నేను ఎందుకు పనికిరాను, మీరేదైనా నాకు బ్రతుకు తెరువు చూపెట్టండి అని ఉద్యోగాల కోసం మాత్రమే ఈ పరీక్షల డిగ్రీలు పనికొస్తాయి. మిగతా అంతా మన వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది మనము ఇది బ్రతుకు తెరువు కోసం ఏది చేయొద్దని కాదు, భగవంతుడు దానికే ప్రాముఖ్యతనిస్తున్నాడు పుట్టినప్పటి నుంచి. దృష్టాంతం ఏంటంటే మన పుట్టించింది మనల్ని మన శ్వాస మన చేత తీసుకోజేస్తున్నాడు, మన మాటలు మనం మాట్లాడాలి, మన బ్రతుకు మనం బతకాలి. కానీ మన జీవితానికి ఉపయోగపడేటువంటి జీవనాధారం అంతా కుల వృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టాడు. కనబడుతుందా? ఇతరుల దగ్గర పెట్టాడు కాబట్టి వారి దగ్గరికి నాకు ఈ బట్టలు కావాలంటే ఆయన అంటాడు నాకు ఇంత చెల్లించు, నాకు ఈ చెప్పులు కావాలంటే ఆయన అంటాడు నాకు ఇంత చెల్లించు, నాకు ఈ యజ్ఞ పాత్ర కావాలంటే, నాకు ఈ నెయ్యి కావాలంటే, నాకు పప్పులు బియ్యము కావాలి అని అంటే నువ్వు ఇంత చెల్లిస్తే నీకు ఇస్తా, నాకు తగిన మూల్యం చెల్లించాలి. ఏ వస్తువైనా సరే ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకోవాలి అంటే పురుషార్థం చెయ్యాలి, సంపాదించాలి అనేటువంటి. మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది, కానీ ఏ పదం దగ్గర మీరు చెప్పారో నాకు అర్థం కాలేదు ఆచార్జీ. ఏ పదం దగ్గర ఈ పరీక్షలు ఇచ్చటలోను ప్రతి ఒక్కరు ఆ గురుకులం ఆచార్య దగ్గరికి, ఓరు పిడిచేడు ఉదయనాచార్య దగ్గర అదే ప్రశ్న, అది నీరజ గారి దగ్గర అదే ప్రశ్న, సవిత గారి దగ్గర అదే ప్రశ్న, మరి ఉత్తర భారత గురుకులాల్లో అన్ని ప్రశ్నలు అవే అనమాట. ఈ విద్య గురుకుల విద్య చదివితే, వేదం చదివితే మా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, దాని గురించి చెప్తున్నాడు. ఈ పరీక్షలు ఇచ్చుట అనేటువంటి శబ్దాన్ని ఆచార్జీ విఘ్నములు కాదు, విఘ్నములని కాదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శరీరాన్ని ఆత్మను రెండుగా విభజిస్తున్నప్పుడు బీజ రూపంలో తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి ఆత్మను, ఈ మృత శరీరాన్ని దాటేసి ముందుకు పోతున్నటువంటి ఆత్మను పట్టించుకోకుండా కేవలం తల్లి గర్భంలోనే రెండవ స్థితిలో తయారైనప్పుడు, తండ్రి గర్భంలో లేనటువంటిది తల్లి గర్భంలోనే ఈ పిండోత్పత్తి ఎదుగుతున్నటువంటిది
పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతకడానికి ఈ శరీరానికి సంబంధించినటువంటి స్త్రీత్వానికి పురుషత్వానికి దీనికి ఉద్యోగము వ్యాపార నిమిత్తకంగా దానికి గురించే తాపత్రయపడుతున్నారు కానీ ఆత్మతత్వం గురించి పట్టించుకోవట్లేదు అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. మునిగారు అర్థమవుతుందా? అదే ఈ జీవితాన్ని గురించి ఆలోచించటము అనేటటువంటిది ఇప్పుడు జరిగేది అదే కదండి. దానికి పరిమితం అవుతున్నారు. దానికే పరిమితం అవ్వద్దు. ఇప్పుడు శుక్రాణువుగా వచ్చి తండ్రి శరీరంలో వచ్చి ఇది ఆత్మ, శరీరాన్ని వదిలిపెట్టేటువంటి ఆత్మ, దీని గురించి కూడా ఆలోచన చేయాలి. ఈ అమ్మగారు ఎలా మాట్లాడతారు? అది కాదు సువత్సలమ్మ గారు, ఆచార్య చెప్పేది అంతా బానే ఉంది, కాదంటలేదు. అంటే ఎక్కడ ఏ విషయం వస్తే అక్కడి నుంచి ఇదంతా ప్రసంగం వచ్చింది అని నేను అడిగాను తెలుసుకోవడానికి. సువర్చలమ్మ గారు మీరు చెప్పేది ఎలా ఉన్నది అని అంటే, ఆ వేరుశెనక్కాయలు ఒలుసుకొని పొట్టును తినుకుంటూ పలుకులను పడేయమన్నట్టుగా ఉన్నది. అరటి పండును పడేసి తొక్క తినమన్నట్టుగా ఉన్నది. మనం పొట్టును ఎందుకు కొలుస్తున్నామో తెలుసుకోవాలి. ఇక్కడ ఆచార్య ఇక్కడ విశేషంగా శరీరానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు, శరీరంలో ఉన్న ఆత్మను ఎవరు పట్టించుకోలేదు అర్థం ఇక్కడ. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నటువంటి వారికి దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియకుండా వ్యసనాల్లోకి వస్తున్నారు. అది తల్లిదండ్రులైనటువంటి వారికి గమనించాల్సినటువంటి, ఎందుకంటే వారి జీవితాన్ని మన మీ చేతిలో పెట్టినప్పుడు ఎంత రహస్యం ఉందో ఆచార్య దీంట్లో తెలుసుకోవాలి. అసలు చిన్నపిల్లలతో సహా అప్పటి నుండి తెలుసుకుంటా ఉంటేనే అది అర్థం అవుతుంది. అందుకే కదా ఇప్పుడు ఇది ఈ రకంగా చిన్న పిల్లలకే చెప్తున్నాడు. ఇది 3వ సముల్లాసం. ఆచార్య ఆత్మ ఒకటి ఉన్నది, దాని ఉద్ధరణ అవసరం ఉంది అనేది తెలియక ఈ శరీరమే ఆత్మ అనుకొని శరీరాన్ని ఉద్ధరించడానికే ప్రయత్నం చేస్తారు కానీ ఆత్మ ఉద్ధరణ లేదు అని. ఇప్పుడు ఎక్కువ ఆచార్జీ భీమరావు గారు చెప్తున్నటువంటి సందేశం అందరూ గమనించండి. అరే ఇంట్లో నాన్న అనేవాడు ఒకడు ఉన్నాడు రా అని గుర్తించాలంట. నాన్న లేకపోతే మన జీవితమే లేదు అనేది కాదు, ఆత్మ లేకపోతే మన జీవితమే లేదు అనేది కాదు. భీమరావు గారు దీన్ని పట్టుకోవాలి. ఆత్మ ఉంటేనే మనం ఉన్నాము, మన శరీరం ఉంది, మన జీవితం ఉంది. ఆత్మ అనేది ఒకటి ఉన్నది అనేది చాలా దూరం. ముందు పెద్దలు గ్రహించాలి ఆచార్య, పిల్లలకి చెప్పాలి అంటే ముందు గ్రహించినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంలో. చదువుకుంటే ఏమొస్తుంది గురుకులాలలా అని ఆలోచించే వారికి ఇదే తెలుస్తుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అడిగారు, మునిగారేమో ఆపమంటున్నారు, కానీ ఇది చెప్పాల్సిన సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. ఎవరైతే ఈ గురుకుల విద్య వేద విద్యను చదువుతుంటారో వాళ్ళకు జ్ఞానం వస్తుంది. ఒకటి, వ్యసనాల నుండి దూరంగా ఉంటారు. 2, ఇంకా 3వది, ఈ స్కూల్ కాలేజీలో చదివే వాళ్ళు ఆత్మహత్యలు ఎక్కువ చేస్తున్నారా, దొంగతనము దుర్వ్యసనాల్లో ఎక్కువగా ఉన్నారా, లేదా గురుకులంలో చదివిన వారు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారా, బలాత్కారం చేస్తున్నారా, దేశద్రోహం చేస్తున్నారా, ఎవరు ఎక్కువ చేస్తున్నారు చెప్పండి? ఆగండి. గురుకుల విద్య చదివితే మీరు పండితులు అవుతారు, గురుకుల విద్య చదివితే మీరు పురోహితులు అవుతారు, గురుకుల విద్య చదివి మీ యోగ్యతను నిరూపించుకొని పరీక్షలు కనుక ఇస్తే మీరు ప్రొఫెసర్లు అవుతుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటారు, మీరు రచయితలు అవుతుంటారు, పుస్తకాలు రాయడానికి, ధర్మ ప్రచారం చేయడానికి ధర్మ గురువులు అవుతుంటారు. మీరు ఒక ఆశ్రమ వ్యవస్థను, ఒక గురుకుల వ్యవస్థను నడిపించడానికి, విద్యాలయం పెట్టుకోవడానికి మీరు యోగ్యులు అవుతుంటారు. మీకు ఇంకా ఇప్పుడు కృష్ణమూర్తి గారు తాపత్రయపడుతున్నటువంటిది ఏంటంటే, విద్యను చదివి వస్తున్నారు నిజమే, కానీ ఎవరైతే ఇటువంటి లోతును విడమర్చి వేదం యొక్క రహస్యాన్ని ధర్మ ప్రచారం చేసేవారు ఎవరున్నారు, దాని గురించి నేను నాకు 2 కొడుకులు నేను గురుకులం చేర్పించాను, కానీ ఈ రకంగా చెప్పేవారు కావాలి, అలా తయారు కావాలి అనేది వారు తాపత్రయపడుతున్నారు. అంతేనా కృష్ణమూర్తి గారు? అలాగే మరి దాని గురించి అదే దాని గురించి మీరు అన్న మాట గురించి అంటున్నా. అదే సరే. ఇది మీకు అది పాఠశాల, స్కూల్, కాలేజీలో చదివితే మీకు కేవలం ఒక డిగ్రీ వస్తుంది, ఒక ఉద్యోగం వస్తుంది. అది వస్తే వస్తుంది, లేకపోతే రోడ్డు మీదకి వస్తారు.
అది చేసుకున్నా కూడా మళ్ళీ చేతి వృత్తులతోటి కుల వృత్తులతోటి అవే చేసుకోవాల్సి వస్తుంటది. కానీ ఈ విద్య చదివితే మాత్రం అనేక కానీ ప్రయోజనాలు. గురుకులంలో ఉన్నప్పుడు ఆచార్యజీ అది గురువు గుర్తించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని పైకి తీసుకొస్తారు కదా ఆచార్యజీ. అదే ఇప్పుడు సర్వాంగీణ వికాసం జరుగుతుంది గురుకుల విద్య. అదే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆ రకంగా పిల్లలను పెట్టి కొంచెం వ్యావహారికంగా నిరూపించి చూపిద్దామని అంటే అప్పుడే తెమ్మంటారు, అప్పుడే వద్దంటారు. 3 సార్లు తీసుకురమ్మన్నారు. మరి వాళ్ళు తెస్తే వాళ్ళకి ఖర్చులు అవుతాయి కదండి, వాళ్ళకి భోజనం ఖర్చు అవుతుంటది. మరి అవన్నీ ఎవరు భరించాలంటే అయితే వద్దు అని చెప్పేసి వద్దంటారు. అంటే ఇప్పుడు ఇక మనం ఏంటి అనేది తెలియదు వారికి. అక్కడే జరుగుతుంది. పిల్లలు వస్తే ఆశ్రమం దశయే మారిపోతుంటది. ఇంకా అది వారి ఇష్టం. నమస్తే ముని గారు. ఇది ఉండండి ముని గారు. ట్రస్ట్ వాళ్ళు ఎవరైనా కూడా ఆశ్రమ ఉద్దేశాన్ని, మీ యొక్క మంచి సంకల్పాన్ని విప్పి చెప్పడమే కానీ మిమ్మల్ని తప్పుపట్టడం కాదు. ఎందుకు అని అంటే ఒక తల్లి సంతానాన్ని కనడానికి ఒక తల్లి ఎంత అవస్థపడుతుంది 9 మాసాల్లో, మళ్ళీ వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి ఎంత అయితే పడుతుంటుందో, ఆశ్రమం స్థాపించడం 4 గోడలు కట్టుకొని పాటకు పెట్టుకొని కూర్చుండడం కాదు. దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఏమి చేస్తున్నాము అనేది ఆలోచించుకోండి. అంతవరకే మనం ఏం చేస్తున్నాం, ఏం జరగాలి, అంతవరకే. అంతేనా బాలరాజు గారు? మరి అంతవరకు ఆలోచించుకుంటే సార్. పుణ్యం అంటే ఇదే కదా ఆచార్జీ, మరి పుణ్య కార్యక్రమం అంటే ఇదే ఆచార్జీ. మరి ఎంతో పుణ్యం వస్తుంది. సరే ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంబర్ గారికి ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్సంగానికి విశేషంగా మనము ప్రపంచ స్థాయిలో స్పందన జరుగుతున్నది. ప్రతి ఒక్కరు ఈరోజు ఏమొస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అలాగే మనము ఈ ఎపిసోడ్ను ప్రత్యేకంగా అన్నిటి ఎపిసోడ్లో కాకుండా ఈ ఎపిసోడ్ను ఋషి దయానందుడు ఈ గ్రంథాన్ని 3000 గ్రంథాల సారం దీంట్లో ఉన్నదని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. ఈ 6 దర్శనాలు చదివితే 6 దర్శనంలో ఎలాంటి విరోధము లేదు. దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క రకంగా జ్ఞానాన్ని బోధిస్తుంది. అన్ని కలిపి సృష్టి క్రమానికే ఏ విధంగా ఉన్నదని మనకు జ్ఞానం ప్రసాదిస్తున్నాడు. తర్వాత ఇంకా ఈరోజు విశేషంగా ఏంటంటే పఠనా పాఠముల సందర్భం లోపల విద్వాంసులు పండితులు అందరూ కూడా వేద ప్రచారం వైపు మొగ్గు చూపడం లేదు. కొంత మొగ్గు చూపి దారి తెలుసుకున్నట్టుంటే మనము ఆత్మోన్నతి కొరకు ముందు అడుగులేస్తాము, పరమాత్మ వైపు అడుగులేస్తాము అని ఇంకా లోతైన అర్థాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. తర్వాత ఈ శాస్త్రాలు ఒక్కొక్క శాస్త్రం అన్నీ కలిపి కూడా జ్ఞానం ప్రసాదించి ఆత్మను రక్షించుకోవడానికి కొరకు ఈ 6 దర్శనంలో జ్ఞానం ప్రసాదిస్తుందని ఒక వైద్య చికిత్సకుడు చెప్పే విధానం ఏంటంటే ఔషధం పని ఔషధం చేస్తుంది, పథ్యం పని పథ్యం చేస్తుంది. ఈ విధంగా రకరకాలుగా అన్ని రకాల జ్ఞానం కలిపితేనే రోగి నయమవుతాడు అనే భావన వ్యక్తం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు. అనంతరం ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కి 1-2 సార్లు వినండి ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? ప్రభాకర్ గారు మరి వైదిక సంధ్యోపాసన చేపిస్తారా? మాటల సమయం బాగా అవుతుంది. మనము రోజు సమయం కనీసం 10 నిమిషాలు కేటాయిస్తేనే అర్ధసహితంగా 1-2 మంత్రాలు చెప్పే అవకాశం ఉంటుంది. మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభాకర్ గారు లేనట్టుంది కదా? అదే భాగ్యలక్ష్మి గారు చేపిస్తారేమో, రేపు చేపిస్తారు. మీరు ఏమా? భాగ్యలక్ష్మి గారు రేపు ఉన్నారు కదా, ఇవాళ భాగ్యలక్ష్మి గారు చేపిస్తే రేపు ప్రభాకర్ గారు చేపిస్తారేమో అంటున్నాను. అమ్మా భాగ్యలక్ష్మి గారు చేపిస్తారా అమ్మా? వారు కూడా అందుబాటులో లేరు. ఓకే, నేను చేపిస్తాను. మన సమయం వృధా చేయొద్దు. వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనేరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ
ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మయి స్త్రీః త్రేతామ స్వాహ. ఓ ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. అంగసపర్య మంత్రాః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. తథా మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఇడంతస్తుల అంతర్యాత్ర అథ ప్రాణాయామ మంత్రాః. ఓం భూః. ఓం భువః. ఓం స్వహః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం అథ అగమన మంత్రాః. ఓం ऋतं च सत्यं जामीदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधादिश्च मियतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ॐ शन्नो देवीरभिष्टया भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अतः मनसा परिक्रमण मंत्राः. ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या ईशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् वेष्टि यं वयं दिश्मस्तं ओजं वेदद्मः. తూర్పు దిశ లోపల ఆ పరమాత్ముడు అగ్ని ప్రకాశ స్వరూపుడై ఆధిపతి ఉండి చంద్రహాస కొడవలి ద్వారా ఆదిత్య కిరణముల ద్వారా సర్వజీవులను హక్కును చేర్చుకుంటానని తెలుసుకోవడం. ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరాజే రక్షితాపితరే చమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు అనంత ఐశ్వర్యవంతుడు ఇంద్రుడై ఆధిపతి అయి ఉండి ఈ సృష్టి క్రమానికి వంకర టింకరగా కుటకుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణం నుండి తల్లిదండ్రులను రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. పశ్చిమ దిశ లోపల ఓం ప్రదేజే దిగ్వరుణోధిపతి ప్రదాకో రక్షితాన్నమిషభః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. పడమర దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడుగా ఆధిపతి ఉండి సర్వ ప్రాణులకు జీవనాధారమైన ఆహార పదార్థాలలో ఉత్పన్నం చేసి ఆ పదార్థాలలో పొట్టుతో ప్రాకులాడి పురుగులను క్రిమికీటకాలను ఆశ్రయింపజేసి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఉదయజేది ఉత్తర దిశ లోపల ఓం ఉదయజేది సోమోధిపతి స్వజో రక్షిత జనిరిజవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా ఆధిపతి ఉండి
స్వయముగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి మరియు పాడి పంటల గురించి సస్యశ్యామలము అవసరమైనటువంటి నత్రజని ఉత్పన్నం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. క్రింది దిశ లోపల ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా జగ్రీవో రక్షిత వీరుదేశమహం దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదత్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువై అంతటా వ్యాపించి ఉండి అధిపతి అయి ఉండి భూగర్భ విషవాయువు జల కాలుష్యాలనే వృక్ష వనస్పతి వీర్యముల ఔషముల ద్వారా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పై దిశ లోపల ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి యత్రో రక్షిత వర్షమిషమహం దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదత్మః. ఆ పరమాత్ముడు పై దిశ లోపల అనంత జ్ఞాన స్వరూపుడు బృహస్పతి అయి ఉండి సర్వప్రాణుల రక్షణార్థము చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి మరియు ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని ప్రసాదించి సర్వ రోగాలను నివారిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్మ నన్ను సర్వవేళ సర్వకాల సర్వావస్థలు రక్షిస్తున్నాడని తెలుసుకున్నటువంటి జీవాత్మ ఒక అడుగు ముందుకేస్తూ ఆ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే సునివామ సోమమరాతీయతో నేదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేదం. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ. యజుర్వేదము 13:4-61. ఉదిత్యం జాత వేదతం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. యజుర్వేదము 33:31. ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. యజుర్వేదము 35:14. ఈ విధంగా పరమాత్మని ప్రార్థించినటువంటి జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను, కావున నాకు మరొక అవకాశాన్ని ఇవ్వని చెప్పి ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్ర అహం తచ్చరుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చిమ జరదశ్చితం జీవేమ జరదశ్చితం శూన్యామ జరదశ్చితం ప్రభ్రవామ శరదశ్చితం అధీనాత్ శ్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ జగదీశ్వర, 100 శరదృతువులు గడిచేంత కాలము నన్ను జీవించి ఉండేలా, నాలోని సమస్త ఇంద్రియాలు బలంగాను పవిత్రంగాను ఉండేలా, నేను 100 శరదృతువులు గడిచేంత కాలము ఎవరిపైన ఆధారపడి ఉండకుండా ఉండేలా నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్ణయా భవంతు ప్రీతయే శమ్యోరవసపంతు నః. గురుమంత్రం. ఓం భూర్భువస్వాదత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేటి ఈ చతుర్వేద పురుషార్థములను మా అందరికి ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి
वनस्पते शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। श्री नमो नमः। अंदर नमस्कार। ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం నమో ఆచార్య. నమస్తే అనుసూయమ్మ గారు ఉండండి. సరే గురుజీ. సువర్చనమ్మ గారు. అమ్మగారు చెప్పండి గురుజీ. నమస్కారం. నిన్న ఫోన్ చేశాను, మీరు లేపలేదు. కొద్దిగా నిన్న అశోక్ గారు గృహప్రవేశం చేశారు. సరే సరే సరే. అది వీళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు, ఎవ్వరు సమయం ఇవ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడు శరత్ పూర్ణిమ కూడా చెయ్యాలా వద్దా అని విచారిస్తే మురళి గారు అన్నారు, మరి వారు సహకరించినప్పుడు పిలిచి మన అనవసరంగా ఖర్చులు మీదేసుకోవడం మంచిది కాదు. మరి చతుర్వేద పారాయణ యజ్ఞానికి ఎవ్వరు రావట్లేదు. ఇక్కడ యజ్ఞంలో కూర్చోవడానికి ఇక్కడికి వస్తున్నారు, ఆశ్రమానికి తిరిగిపోతున్నారు. యజ్ఞం సమయానికి కూడా వస్తున్నారు, కానీ యజ్ఞం మీద కూర్చుండమంటే కూర్చుంటలేరు ఈ ట్రస్ట్ వాళ్ళు. ఇక మనకు ఏ రకంగా సహకరిస్తలేరు కాబట్టి దీన్ని వదిలేయాలని అభిప్రాయం నాకు అనిపిస్తుంది. మరి మీ అందరి సహకారం ఉంటేనే మరి వదిలి బయటకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమంటారు సువర్చలమ్మ గారు? తెలియాలి కదా అందరికి. అదే అంటే మనము వ్యక్తిగతంగా విచారించుకున్న తర్వాత బహిరంగంగా బయటకు చెప్పాలి. ఏమంటారు అనసూయమ్మ గారు? మీ విచారాలు మీకు తెలుస్తాయి గురుజీ, మాకేం తెలుస్తాయి. సరే సరే, అట్లాని కాదు, మీ సమస్య మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మొత్తం మీద ఆలోచన చేస్తారుగా అనసూయమ్మ గారు, అందుకు చేసే వాళ్ళకే చెబుతారు ఆచార్యజీ కూడా. ఇప్పుడు ఏంటంటే ఒక చోట స్థలం చూడడం జరిగింది. ఇంకా అది ఏంటంటే ఇటు హైదరాబాద్ ఇటు వైపు చూద్దామని అంటే అది దొరకట్లేదు. అమ్మగారు కూడా ప్రయత్నం చేస్తున్నారు, రాజమణమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల దొరికితే బాగుంటుండే అని దొరకట్లేదు. మరి వనపర్తి జిల్లాలో మహబూబ్ నగర్ పక్కన దొరికింది. వారు వానపరిస్థితి వారు ఇస్తామని అంటున్నారు. ఇప్పుడైతే మాటలే అవుతున్నాయి, కాకపోతే మరి విచారం చేసుకున్న తర్వాత తెలుస్తుంది. అందరికీ మరి చెప్పాలి కదా విషయం ఏంటనేది. వీరు ఆ యజ్ఞం మీద కూర్చుండమని చెప్పేసి ఆ నర్సిరెడ్డి ట్రస్ట్ అధ్యక్షునికి ఆయనకు అడిగితే ఏమంటాడంటే, నన్ను వదిలిపెడితే నీకు పుణ్యం ఉంటుంది అంటే యజ్ఞం చేసి అంత ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్యామలయ్య గారు అంటారు, వారిని ఇట్లా అంటున్నారు, వారి ఇష్టంతో కూర్చుని లేకపోతే అడగలేదు మీరెవరు, వారు ఏ వస్తువు తీసుకుపోతే మీరెందుకు అడుగుతారు అన్నప్పుడు. కానీ మనం ఇక్కడ ఉండేందుకు. ఇంకా ఈమె దాయిని అమ్మ సరిగా స్నానం చేయరు. యజ్ఞం దగ్గరకు వస్తున్నామమ్మ స్నానం చేయమని అంటే నన్ను స్నానం చేయమంటున్నాడని ఆమె ట్రస్ట్ సభ్యులు చెప్తే ఆమె స్నానం చేయమనడానికి నువ్వెవరు? పాత్రలు కడగదు. 4-5 రోజుల దాకా పాత్రలు కడగదు. పాత్రలు కడుగుతా లేదంటే పాత్రలు కడుగుమనడానికి నువ్వెవరు అని అన్నప్పుడు ఇక మనం ఇక్కడ ఉండి ఎందుకు ప్రతిదీ కంప్లైంట్ లాగానే ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు అట్లా అదే భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. తీసుకోవట్లేదు. మరి ఇవన్నీ చెప్తే ఏంటంటే పెద్దది మా మీద అన్ని చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ వాళ్ళు చేసేది అటువంటివి. కానీ ఇవన్నీ ఇంకా ఆచార్య దీనికంటే ఎందుకో ఎలా అనిపిస్తుందంటే, వారు చేసేదా వారు మీకు ఎలా ఇప్పుడు చెయ్యాలనుకున్నాయని ఎలా చేస్తున్నారో వారి అభిప్రాయాన్ని గుర్తించండి ఆచార్యజీ. వాళ్ళు ఏం ఎవరు రావట్లేదు. మాకు 10 రోజుల వరకు కూరగాయలు లేకపోయినా ఇక్కడ చూసేవారు లేరు, చేసేవారు.
ఎవరు ఇక్కడ అడిగేది వీళ్ళని ఈ ట్రస్ట్ గురించి ఆలోచించొద్దు. మనం అద్దెంట్లో ఉంటున్నాం కాబట్టి అనుకూలంగా నడుచుకొని ఏదైతే మనకి అనిపిస్తుందో అందుకని దాని ప్రయాణం వైపు. ఈ 2 సంవత్సరాలు ఆ రకంగా ఓపిక పట్టే ఎవరికి ఏ విషయం అవును, మేము అందుకే ఆచార్యజీ ఇప్పుడు చివరిలోకి వచ్చింది కాబట్టి ఇక దాని ప్రయత్నం మీద వాళ్ళు ఎలా వెళ్ళాలనుకున్న చోట వాళ్ళు ఎలా చేస్తున్నారు దాని మీద మీ దృష్టి పెట్టండి ఆచార్యజీ. అదే అప్పుడు ఎందుకంటే అమ్మగారికి చెప్పాలి కదా. అనసూయమ్మ గారు అంటే మీరు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు అనసూయమ్మ గారు. కానీ నేను ఒకదాన్ని ఆలోచిస్తే కాదు కదా అమ్మగారు. కాదు మిమ్మల్ని అని కాదమ్మ గారు, విషయం తెలియాలి ఇంతవరకే. తెలియాలి. తెలియటం కోసమని ఇప్పుడు మన ఇద్దరం ఎందుకు కూర్చోబెట్టారు? కొద్దిగా ఏదైనా గ్రహింపు ఏదైనా ఉంటే గ్రహిస్తాము. మనకు తెలిసి ఇప్పుడు ఆచార్య చెప్తుంటేనే వినట్లేదు, అట్లానే మనం చెప్తే వింటారనే కాదు కాదు. ఒకరి తర్వాత ఒకరికి మెల్లిమెల్లిగా మన అభిప్రాయం మనం చెప్పామనుకోండి, తర్వాత నలుగురిని కూర్చోబెడతారు, వారిని కూడా అడుగుతారు వారేం చెప్తున్నారు. మన సభ్యుల మధ్యలోనే జరగాలి ముందు. ఇప్పుడు మా మురళి గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే అమ్మగారు, అనసూయమ్మ గారు, మురళి గారు ఏమన్నారంటే, మీరు స్థిరంగా ఉండండి, మీరు తొందరగా ఆశ్రమాలు మారుస్తూ పోతుంటే ఈయన ఎక్కడ స్థిరంగా ఉన్నాడు, ఈయన ఏం సాధిస్తాడు అని చెప్పేసి ఒక చులకన భావం వస్తుంటది. ఇప్పుడు దీన్ని వదిలేయడానికి కారణం ఏంటనే దానికి చెప్పడం వరకే. ఇప్పుడు వాళ్ళ విషయం కూడా వాళ్ళకి చెప్తూనే ఉన్నాం కదా, శ్యామలయ్య గారికి బాలాజీ గారికి అన్ని చెప్తూనే ఉన్నాం. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో శ్యామలయ్య గారు మీకు తెలుసు. మన బాన్సవాడ వచ్చినప్పుడు అక్కడ ఎట్లా ఉన్నారు, కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నారు, ఇంకా వారి విషయాన్ని చెప్తే వారు ఎట్లా విరోధిస్తున్నారు అనేది మీరు గమనించారు, చూస్తున్నారు కదమ్మ గారు. అంతవరకే విషయం తెలియాలి. ఇప్పటి వరకు ఉన్నదానికి మనం ఎందుకు వదిలి వెళ్ళాలనేది అనుకుంటున్నామో ఆ విషయం గ్రహింపుకేనండి ఇప్పుడు ఇదంతాను. వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వెళ్ళాలి, అట్లానే వాళ్ళని విరోధించడం అనేటటువంటి కాదు. వాళ్ళ తప్పులు లెక్క పెట్టడం, వాళ్ళని అనడం అది అసలు అవన్నీ వృధానే ఆచార్యజీ. అంతే. తను ఒకటే చెప్పారు కదా, ఇప్పుడు గురుకులంలో కూడా రాత్రి చెప్తున్నాను, విన్నాను నేను కూడాను. అది వ్యవస్థ ఏది పెడితే మన పాఠశాలలో ఏది పెడితే బాగుంటుందో అది మీ అంతటి మీరు దాన్ని నిర్ణయించండి ఆచార్యజీ. సరే చూద్దాం. అది ముందు ఇక ఆ ప్రయత్నం చేయడమే ఉత్తమం అనిపిస్తుంది. అమ్మగారు, సువర్చలమ్మ గారు, మీరు అవి ఏవేవో పెడుతున్నారు బొమ్మలు, నేను పంపిస్తున్నా, అవి దాంట్లో సేవ్ చేయండి, సేవ్ చేసి దాంట్లో తీసుకోవచ్చు. ఇవన్నీ ఆ గుడ్ల గుబ్బ పెడుతున్నారు, చెట్లకు ఎండిపోయినాయి, అదంతా ఎట్లా పెడుతున్నారు అంటే అది మళ్ళీ మీరు సరిగా కనబడతలేరు, మీ ఫోన్ పైకి అవుతుంది. ఇంకిప్పుడు దీన్ని బంద్ చేసి అంటే మళ్ళీ రేపు దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే వస్తుంది, టైం కూడా ఉండట్లేదు, అది చూసుకోవట్లేదు అనమాట. సరే మురళి గారు చేస్తాను. మంచిదమ్మ గారు. సరేనండి, నమస్కారం. నమస్తే. రికార్డే బంద్ చేయలేదు.